జై శ్రీరామ్. ఉయ్యాలి కదా, ఏం చెప్పంటారు. మాకు మనవడు పుడితే ఉయ్యాలు ఇద్దాం అనుకున్నామండి. ఉయ్యాలి కదా, ఏం చెప్పంటారు. మాకు మనవడు పుడితే ఉయ్యాలు ఇద్దాం అనుకున్నామండి. గుడిలో పసుపు దంచడం, పెళ్లి రాట వేయడం, శ్రీరాముల వారికి అనేక ఈ రోజే శుభ్రాలు చేసుకున్నామండి. మా కాలనీ వాళ్ళు అందరం కూడా మేమందరం కూడా చాలా కలిసికట్టుగా ఉండి గుడికి శుభ్రతలు మా కాలనీ ఆ రాముల వారు కాపాడుతూ ఉన్నారండి. అందరం చాలా చక్కగా ఉన్నామండి. అందరం కూడా సఖీతో ఉంటామండి. రండి రండి. రేపు మా గుడిలో ఎల్లుండు మనకి శ్రీరామనవమి అండి. దాన్ని పురస్కరించుకుని రేపు మాకు మార్నింగ్ 9 గంటలకే రాట వేయడం. అదేవిధంగా సాయంత్రం మంగళ స్నానం ఉంటుంది. పసుపు కొట్టడం కూడా రాట వేసిన తర్వాత ఉంటుంది. సాయంత్రం మంగళ స్నానం జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతుందండి. మీరందరూ కూడా వచ్చి రండి. రేపు కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి. మాదేమో ఎక్కడంటే కాకినాడ అండి, తోరంగికి దగ్గరలో ప్రసాదనగరం అనే ఒక కొత్తగా ఏర్పడిన కాలనీ అండి. సంతానరాముడు మాకు సంతాన రాముడు అండి. అన్నిటి ఐశ్వర్యరాముడు, సంతాన రాముడు, ఏ విధంగా అనుకున్నా కళ్యాణ రాముడు. చక్కగా ఎల్లుండి కళ్యాణం చక్కగా నిర్వహించుకుంటున్నామండి. మీరందరూ కూడా తప్పకుండా చూడడానికి రండి. థ్యాంక్ యూ. లేదంటే మా యూట్యూబ్లో చూడండి. ఇవ్వాలని భక్తులు చాలా మంది ఉత్సాహంగా మేము ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ మా కాలనీ ప్రెసిడెంట్ గారు అయిన మూర్తి గారు, సావిత్రి గారికి వాళ్ళకి 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు, కానీ 2 అమ్మాయికి అబ్బాయి కావాలని ఉద్దేశంతో మా భక్తులందరూ కూడా సావిత్రి గారు, మూర్తి గారు మీకే ఛాన్స్, మీకు మనవడు మాత్రం మన రాముల వారికి ఉయ్యాలు చేయించండి, మీకు మనవడు మాత్రం పుడితేని అనగానే 1 సంవత్సరం తిరగగానే మనవడు పుట్టేశాడు. మా రాముల వారి యొక్క మహిమ అంతా ఎంత కాదండి. మీకు ఈ విషయం చెప్తున్నాను కానీ నా ఒళ్ళు అంతా అదిలాగా గుగుప్స్ అంటారు కదా, ఈ మా ఉయ్యాల మహిమ ఈ విధంగా ఉంది. ప్రతి శ్రీరామనవమికి జీలకర్ర బెల్లానికే కాదండి, తలంబరాలకే కాదు, మా రాముల వారి మహిమ జీలకర్ర బెల్లం ఇలా తినగానే పిల్లలు లేని వారు పిల్లలు పుడతారండి. అదేవిధంగా తలంబ్రాలు వేసుకోగానే వాళ్ళకి వివాహం జరుగుతుందండి. అంత ప్రాశస్త్యం ఉందండి మా గుడికి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన కళగారికి ఎస్పెషల్లీ మెయిన్ సభ్యురాలు మా కళగారండి. ఎవరైనా కళ్యాణం చూడాలనుకున్న వాళ్ళు ఘాటీ దగ్గరండి, డీమార్ట్ వెనక్కి వస్తుందండి, కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడడానికి రావచ్చు. చాలా బాగా జరుగుతుంది. పసుపు దంచటం, మంగళ స్నానం, పొద్దున్నే రాట వేయడం అన్నీ జరుగుతాయి. చూడాలనుకున్న వాళ్ళు రండి. జై శ్రీరామ్.